హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీ చక్కెర పొంగల్ అండి. ఈ చక్కెర పొంగలిని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించే కొలతలతో ఇదే ప్రాసెస్తో ప్రిపేర్ చేసినట్లయితే చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా చాలా రుచిగా చాలా బాగుంటుందన్నమాట. మనకు పూజలకి వ్రతాలకి నైవేద్యంగా పెట్టుకోవాలన్నా లేదా ఏదైనా తీపి తినాలనిపించిన చాలా మంచి స్వీట్ రెసిపీ అండి ఇదైతే. మరి ఇంత మంచి టేస్టీ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పావు కప్పు వరకు పెసరపప్పుని వేసుకోండి. ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ పెసరపప్పుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే కంటిన్యూస్గా కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు ఈ పెసరపప్పు అనేది లోపల నుంచి చక్కగా కుక్ అయ్యి పచ్చి వాసన లేకుండా మనం చేసే ఈ స్వీట్ కూడా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పెసరపప్పునైతే ఇప్పుడు మనము వేరొక బౌల్లోకి తీసేసుకుందాము. నెక్స్ట్ ఇందులోకి ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు రైస్ని యాడ్ చేసుకోవాలి. అంటే పావు కప్పు పెసరపప్పు, ముప్పావు కప్పు వరకు రైస్ అనమాట. టోటల్గా 1 కప్ అండి. సో ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసుకొని ఒక 2 సార్లు బాగా రుద్ది నీట్గా కడిగి తీసుకోవాలన్నమాట. చూడండి, ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు వీటిని నానబెట్టాల్సిన పని లేదండి. స్టవ్ మీద మనం పొంగలి ప్రిపేర్ చేసుకునే గిన్నె పెట్టుకుని ఇందులోకి ఈ రైస్ పెసరపప్పునైతే యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ అన్నం ఉడకటానికి 3 కప్పుల నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతుందండి కొలత అనేది. సో ఇలా నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక పొంగు వచ్చేంత వరకు అయితే వెయిట్ చేద్దాము. చూడండి, అన్నంలో మనకు పొంగైతే వచ్చేసింది. సో ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఈ అన్నం మెత్తగా అయ్యేంత వరకు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి వేసి ఉడికించుకున్నట్లయితే అన్నం అనేది మనకు సాఫ్ట్గా ఉడుకుతుందండి. మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద అన్నం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఒకవేళ మీరు నార్మల్ ప్లేట్ పెట్టుకున్నట్లయితే ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి, అన్నం అనేది పొంగకుండా ఉంటుందండి. ఇప్పుడైతే ఇది ఉడికేలోపు వేరే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల వరకు తురిమిన బెల్లం వేసుకోవాలండి. 1 కప్పుకి ఖచ్చితంగా 2 కప్పుల బెల్లం వేసుకుంటేనే ఆ పర్ఫెక్ట్ టేస్ట్ అనేది మనకు వస్తుందన్నమాట. ఒకవేళ మీరు చక్కెరతో ప్రిపేర్ చేసుకున్నట్లయితే 1.5 కప్పు వరకు అయినా వేసుకోవచ్చు, సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకైతే 1 కప్పు వరకు నీళ్ళని పోసుకుందాము. ఒకవేళ మీకు తీపి కొంచెం తక్కువగా కావాలనుకుంటే 1.5 కప్పు వరకు అయినా వేసుకోండి, సరిపోతుంది. అది మీ ఇష్టం అండి. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ చూడండి, బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది కదండి. సో ఈ బెల్లానికి మనకు ఎలాంటి పాకం రావాల్సిన పని లేదండి. జస్ట్ ఇలా మెల్ట్ అయ్యి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది. చూడండి, ఇలా 2 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం వాటర్ని రెడీగా పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకు అన్నం కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, అన్నం అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. అలాగే ఇందులో మనం వేసిన నీళ్లు కూడా కరెక్ట్గా సరిపోయాయి. సో ఇలా అన్నం బాగా ఉడికిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని యాడ్ చేసుకుందాము. ఇలా ఫిల్టర్ చేసుకుని వేసుకోండి. బెల్లం కాబట్టి ఏమైనా నలకలు ఉండొచ్చండి. సో ఇలా ఫిల్టర్ చేసుకున్నట్లయితే మనకు చక్కగా క్లీన్ అయిపోతుందన్నమాట. ఇలా బెల్లం సిరప్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి కన్సిస్టెన్సీ చూడండి. మనకి ఇది కొంచెం లూజ్గా ఉంటుందన్నమాట. ఇలా అంటే కొంచెం పల్చగా ఉంటుందండి. ఇప్పుడైతే ఇది కాస్త దగ్గర పడేంత వరకు ఈ బెల్లం సిరప్లో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. అప్పుడే మనకు తీపి అనేది అన్నం బాగా పీల్చుకుంటుందన్నమాట. దానివలన టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇలాగే కలుపుతూ కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడటానికి నాకైతే 7 నుంచి 8 నిమిషాల వరకు టైం పట్టిందండి. చూడండి, కాస్త దగ్గరకు వచ్చింది కదా. సో ఇప్పుడు మరోసారి బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్నైతే పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద పెట్టుకొని వేరే స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని మనము డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకుందాము. ఇలా ప్యాన్ పెట్టుకున్న తర్వాత పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోండి. ఇలా స్పూన్తో వేసుకున్నట్లయితే 4 టేబుల్ స్పూన్ల నెయ్యి అండి.
ఇలా పావు కప్పు వరకు నెయ్యిని వేసుకొని నెయ్యిని బాగా కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి గుప్పెడన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి. అలాగే గుప్పెడన్ని బాదం పువ్వు పలుకుల్ని వేసుకొని ఇప్పుడు కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. చక్కెర పొంగల్లోకి ఎండు కొబ్బరి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలాగే ఇందులోకి మీరు కావాలనుకుంటే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే వాటిని ఎక్కువగా వాడనండి. అందుకని చెప్పేసి జీడిపప్పు బాదం పప్పుని అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇలా డ్రై ఫ్రూట్స్ని మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి డైరెక్ట్గా ఉడుకుతున్న ఈ చక్కెర పొంగల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని వేసిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక 4-5 యాలకుల్ని దంచి అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ ఈ చక్కెర పొంగల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇదే స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసి కాస్త చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఇక్కడ నేను చూపించే విధంగా ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.